అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కావో లేదో, బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ గా ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో వాడేంట్రా అలా నడుపుతున్నాడు? మెంటలోడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇది? పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను, కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా దా. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహం అంతా చెమట్లు పట్టే? రే, నడిపించి తీసుకొచ్చినట్టుంది. కార్లోనే తీసుకొచ్చావుగా? అమ్మా ఏం కాలేదు. అది కదే, బాగున్నాను. రే సత్య, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో? ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా, వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా. సరే, అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నన్ను చూస్తూ వదిలేమంటారా? రే,
డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను, పోలీసుని కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య, సత్య, నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం, వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా. ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మూసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్, ఈడు చెప్పాడు ఆడి చెప్పాడు వదలొద్దన్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి ఆడికి. టైం వేస్ట్ చేయడానికి వస్తాను. రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలకు విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు రాబోతుంది గుర్రన్న గిట్ట. చూడండి, సింహంలా ఉంది. గుర్రన్నలాగా నిలబడుద్ది, గుర్రన్నలాగా నిలబడుద్ది. దాని కొమ్మలో గుర్రన్న పొదులున్నది, దాని కోపంలో గుర్రన్న రోషం ఉన్నది. దానికన్నీ గురువు పోలికలేనంట. వాడికి పుట్టిందే ఏంటి? చాలా బాగుంది కదా. దూరం నుంచి వేడుక చూస్తే ఎలా? బరిలోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బరిలో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బానే మేనేజ్ చేస్తున్నావు. గెలిచింది. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైనున్న 2 బటన్లు విప్పేసి, జుట్టు కొంచెం చెరిపేసి, వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. ఎత్తు వెళ్ళి చాలాసేపు అయింది. వదులుతావా? ఏం లేదు, కర్నూలుకి ఎత్త నుంచి కాపాడు ఒంగోలుకి ఎత్తనే
రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను. ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేవ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా. బయటికి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు నువ్వు మందేట ఆ రోజు హాస్పిటల్లో చూశానుగా. మందేస్తంట. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. నీ బ్యాక్ ఏమైంది? నువ్వు కాఫీ షాప్కి, నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. ఆ రూట్లో అలా వెళ్ళొచ్చు కదా. అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే ఇటు వెళ్దాం. పర్లేదు, వెళ్ళు.